నా జనులలో హతులైన వారిని చూడగా నా తల జలమేగాను. నా కన్నులు చెప్పండి, నా కన్నులు కన్నీటి మూటగాను ఉండునుగాక. అంటే ఏం కోరుకుంటున్నాడు? నేను కన్నీరు విడుస్తూ ప్రార్థించే ప్రార్థన పరుడుగా ఉండాలి. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కళ్ళల్లో నుంచి బయలుదేరిన ఆ కన్నీటి ప్రవాహం పడిపోయిన వేల కొన్ని కుటుంబాలను కట్టడం ప్రారంభిస్తారు. త్రాగుబోతులను మార్చడం ప్రారంభిస్తారు. తిరుగుబోతులను మార్చడం ప్రారంభిస్తారు. వ్యభిచారులను మార్చడం ప్రారంభిస్తారు. నిజంగా ప్రార్థన కార్యం చేయగలగా? ఒకసారి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పిన సాక్ష్యం ఉంటుంది. అమెరికా దేశంలో ఒక భయంకరమైన ప్రాంతం, అది కరుడుగట్టిన మాఫియా దారులు ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో రోజుకొచ్చి కమ్సే కమ్ 7 మర్డర్స్ జరుగుతాయి. ఆ ప్రాంతంలో దరిదాపుగా 20 సినిమా హాళ్ళు, లెక్కలేని క్లబ్బులు, 1500 క్లబ్బుల దాకా, పబ్బుల దాకా ఉన్నాయట. విపరీతమైన మారక ద్రవ్యాలు, ప్రపంచ దేశాలకు మారక ద్రవ్యాలు ఉత్పత్తి అవుతాయట. ఆ దేశం మీద భారం కలిగిన ఆ పట్టణం మీద భారం కలిగిన ఒక దైవజనుడు ఆ ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళి ప్రతిరోజు పొద్దున్న 5ంటికి లేచేవాడట. ఆ పట్టణం యొక్క తూర్పు భాగానికి వెళ్ళి ఎత్తైన కొండ ఉంటే ఆ కొండ మీద నిలబడి ఇట్లా 2 చేతులు చాలు ఆ తూర్పు వైపు తిరిగి ప్రార్థన చేస్తారట. ఎందుకంటే తన నీడ ఆ పట్టణం మీద పడాలని, ఆ నీడ పట్టణం మీద పడితే ఆ పట్టణ ప్రజలంతా మారాలని సూర్యుడికి ఎదురుగా ఇలా నిలబడి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేవాడు. ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేవాడు. అలా చేస్తున్న దినాల్లో ఆ పట్టణంలో ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలని దేవుడు ప్రేరేపించాడట. మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. బాబు, ఇక్కడ నేను మున్సిపల్ గ్రౌండ్లో మీటింగ్ ఫుట్బాల్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలనుకున్నాను, పర్మిషన్ ఇస్తారా అంటే వెంటనే వాళ్ళు అన్నారు, మీరు మీటింగ్ పెట్టిన సంగతి పెడతారన్న సంగతి మాఫియా డాలను తెలిస్తే నేను చంపేస్తాను. ఎందుకో తెలుసా? ప్రజలు మారితే వాళ్ళు మత్తు పదార్థాలు జనాలు తాగరు, తాగకపోతే వాళ్ళకి వచ్చే డబ్బులు రావు, క్లబ్లు మూతమే పడతాయి, పబ్బులు మూతమే పడతాయి, మేము నష్టపోతామని వాళ్ళు చంపుతారు. జాగ్రత్త, చంపిన పర్వాలేదయ్యా, పలానా శుక్రవారం పలానా స్థలంలో ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో నేను సువార్త పోవడం పెడతాను, నీ ఇష్టం అన్నారు. స్థానిక సావుకుల దగ్గరికి వెళ్ళారు. అయ్యా, దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గర మీటింగ్ పెడదాం రండి అయ్యా. సావుకులు అన్నారంట, బాబు, మనం చర్చలు చేసుకోవటమే ఎక్కువ, ఫుట్బాల్ గ్రౌండ్లో ఓపెన్ ఏరియాలో మీటింగ్ పెడితే చంపేస్తారు మనల్ని, వద్దు అలాంటి పని చెయ్యొద్దు అని అంటే, లేదయ్యా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, మాకు నేను నీకు వచ్చిందా ఏంటి అన్నట్లుగా మాట్లాడారు. సరే, అయినా రేపు శుక్రవారం నేను మీటింగ్